వైజాగ్ ఎయిర్పోర్ట్లో విపక్ష నేత జగన్పై జరిగిన కోడికత్తి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున ఎన్ఐఏ కొత్తగా ఆదేశాలు ఇచ్చేందుకు ఏమీ లేదని పేర్కొంది ఏపీ హైకోర్టు. జగన్పై కోడికత్తి దాడి కేసు విషయంలో 5 రోజుల క్రితమే ఎన్ఐఏకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. జగన్పై దాడి కేసును విచారించాలంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి న్యూఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్కు డిసెంబర్ 31న ఉత్తర్వులు వెళ్లాయి. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీ సాయంత్రమే ఎన్ఐఏ హైదరాబాద్ విభాగం కోడికత్తి దాడి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 307, సివిల్ ఏవియేషన్ యాక్ట్ సెక్షన్ 3A(1) ప్రకారం కేసులు నమోదు చేసింది. ఎన్ఐఏ కేసు నమోదు చేసిన విషయాన్ని ఏపీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అటు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జగన్ తరపు లాయర్లు హైకోర్టుకు సమర్పించారు. ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్ఐఏకు బదిలీ చేయాలని గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇవాళ ఏపీ హైకోర్టులో ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాలు తారుమారవుతాయని జగన్ తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. అయితే కోడికత్తి దాడి కేసును ఎన్ఐఏ విచారించనుండడంపై అప్పీలుకు వెళ్లే యోచన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కోడికత్తి కేసు ఎన్ఐఏ దర్యాప్తు చేయడం స్వాగతించాల్సిన విషయం అన్నారు టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్. హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. అయితే కీలకమైన కేసు కాబట్టి ఎన్ఐఏ త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలంటోన్న డొక్కాతో మా ప్రతినిధి రామారావు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి ఈరోజు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే డిసెంబర్ 31వ తేదీన ఈ కేసుని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందంటూ కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు ఈరోజు హైకోర్టుకు చూపించారు. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఎన్ఐఏతో దర్యాప్తు చేయిస్తామన్న తరుణంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎన్ఐఏకి అప్పగించడం వలన తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఎలా ఉంది, ఏం కోరుకుంటుంది తెలుగుదేశం పార్టీ అనేది మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా ఎమ్మెల్సీ మండలిలో విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్, ఎలా చూస్తారు ఈ పరిణామాలన్నింటినీ? హైకోర్టు ఈరోజు ఎన్ఐఏకి అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఎలా చూస్తారు? హైకోర్టు వారు దీనికి ఎన్ఐఏకి అధికారం ఇస్తూ దర్యాప్తు చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి వీ రెస్పెక్ట్ ది హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు జడ్జిమెంట్. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా మీడియాలో చూస్తూ ఉన్నాను, 31వ తారీఖునే ఎన్ఐఏకి అధికారాలు ఇస్తూ దర్యాప్తు చేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. బహుశా కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది కాబట్టి హైకోర్టు కూడా దర్యాప్తు చేయమని వాళ్ళకి ఇచ్చింది. అది మంచిదే, మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మేము మనవి చేస్తే ఏంటంటే, ఎన్ఐఏ దర్యాప్తు తీసుకున్నప్పుడు వెంటనే దర్యాప్తు చేపట్టి దాన్ని కొద్ది ఫాస్ట్గా యాజ్ సూన్ యాజ్ ఎర్లీ ద జడ్జిమెంట్ వాళ్ళ కంక్లూజన్స్ రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. దర్యాప్తు పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే అది ఇంకా పొడిగించి రాజకీయాలు అవకాశాలు ఇచ్చి దానిలో రోజు ఆ పార్టీ ఈ పార్టీ మాట్లాడుకొని తర్వాత ఎన్నికల తర్వాత దాన్ని అట్లాంటి అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళు వెంటనే దర్యాప్తు కొనసాగించి ట్రాన్స్పరెంట్గా, పద్ధతిగా, నిజాయితీగా దాన్ని దర్యాప్తు చేసి ఎన్ఐఏకున్న క్రెడిబిలిటీని నిలుపుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే సమయంలో ఇప్పుడు దర్యాప్తు చేసిన లడ్డా గారు, వైజాగ్ సిపి గారు, గతంలో దీనికంటే ముందు ఆయన పోస్టింగ్ ఎన్ఐఏ చీఫ్గా చేశారు. ఆయన మంచి అప్రైట్ ఆఫీసర్, బాగా చేశాడు. దీనిలో కూడా ఆయన యొక్క ఇన్వెస్టిగేషన్స్లో ఉన్న పేపర్స్ అన్ని తీసుకుని ఎన్ఐఏ వాళ్ళు వెంటనే దర్యాప్తు ముగించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అయితే ఈ కేసు ఇప్పటికే నిన్నగా 2 రోజుల క్రితం లడ్డా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఈ కేసులో దాదాపుగా మేము దర్యాప్తు కొలికి తీసుకొచ్చాము, దీంట్లో కేవలం పబ్లిసిటీ కోసమే అతను నిందితుడు చేశాడు అని చెప్పి దీని మీద త్వరలో ఛార్జ్ షీట్ కూడా వేస్తాము, నిందితుడి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ని న్యాయపరంగా తీసుకున్నాము, ఇందులో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదు అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. తర్వాత ఎయిర్పోర్ట్లోకి అతను ఎలా వెళ్ళాడో కూడా చెప్పాడు. అంటే ఈ దశలో ఎన్ఐఏ టేకప్ చేస్తే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఏజెన్సీ అంతా కూడా ఈ దర్యాప్తుని ఒక దశ వరకు కూడా తీసుకెళ్లి దాదాపుగా ఛార్జ్ షీట్ వేసే పరిస్థితుల్లో ఉన్నారు. దీంట్లో నిందితుడు కూడా అతను ఒక్కడే అని చెప్పి శ్రీనివాసరావు ఒక్కడే అని ఆ రోజు లడ్డా పేర్కొన్నాడు. మీరు అన్నట్టు కూడా లడ్డా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, పైగా ఎన్ఐఏకి ఆంధ్రప్రదేశ్ చీఫ్గా పనిచేశాడు అతను. అంటే ఇప్పుడు ఈ కేసుని ఎన్ఐఏకి ఇవ్వటం వలన తెలుగుదేశం పార్టీ ఏమైనా డిఫెన్స్లో పడిందని అనుకుంటున్నారా? నథింగ్, దీంట్లో ఏమీ లేదు.
ఒక మిస్క్రెంట్ అంటే ఒక ఉన్మాది ఏదో గుర్తింపు కోసం చేసినటువంటి ఒక చర్య. దాన్ని మేము ఖండిస్తున్నాము. అది దర్యాప్తు సంస్థలు కూడా అదే తేల్చాయి, ఎన్ఐఏ కూడా అదే తేల్చుద్ది. ఎన్ఐఏని కూడా వెంటనే పూర్తి చేయమంటున్నాం. దీంట్లో వచ్చే నష్టమేం లేదు. దీనిలో ఏముంది, ఆ అక్యూజ్డ్ ఆల్రెడీ అరెస్ట్ చేయబడ్డాడు. ఇంకా వాళ్ళు ఎన్ఐఏ వాళ్ళు కూడా ఈ దర్యాప్తు జరిగిన అంశాలన్నీ కూడా దర్యాప్తు చేసి వాళ్ళు ఫైనలైజ్ చేయమని విజ్ఞప్తి చేస్తాం. దీంట్లో ఏముంది, ఆ అక్యూజ్డ్ కనపడతా ఉన్నాడుగా, టీవీలో కనపడుతున్నాడు, స్టేట్మెంట్స్ కనపడుతున్నాడు, జడ్జి దగ్గర మేజిస్ట్రేట్ దగ్గర ఒప్పుకున్నాడు అని తనే చేశానని. ఇంకా దాంట్లో ఎన్ఐఏ కనిపెట్టేది కూడా ఏముండదు. కనిపెడతామంటే కనిపెట్టమనండి, కానీ తొందరగా పూర్తి చేయమనేది మా విజ్ఞప్తి. అయితే దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎన్ఐఏ పరిధిలోకి కేసు వస్తుంది, తర్వాత వాళ్ళు పేర్కొన్న సెక్షన్లు కూడా కరెక్ట్ కాదు అని చెప్పి తెలిసినప్పటికి కూడా హైకోర్టును తప్పుదోవ పట్టించి ఈ కేసు విచారణని ఎన్ఐఏకి వెళ్లకుండా జాప్యం చేసింది. తర్వాత ఏదో వాదనలు చేస్తా కూడా కేసును మభ్యపెట్టింది. బేసికల్గా మీరు లాయరు, పైగా ఇండియన్ సౌత్ సెంట్రల్ రైల్వేస్కి లాయర్గా పనిచేశారు. అంటే ఎయిర్పోర్ట్లో జరిగింది కాబట్టి ఎన్ఐఏ పరిధికి ఇస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా ఆర్డర్ చేసిన తర్వాత హైకోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే ఇంతకు మించి ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో నేను కొద్దిసేపటి క్రితం హైకోర్టు ఆర్డర్ కూడా చూశాను. దాంట్లో కూడా ఏదో పెద్ద స్పెసిఫిక్గా అయితే ఏమీ లేదు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది మాత్రం దీని వెనక రాష్ట్ర ప్రభుత్వం, దీని వెనక కుట్ర ఉంది అని చెప్పి చెప్తున్నారు. 100% నేను ఖండిస్తా ఉన్నాను. అలాంటి ఆరోపణ చేయొద్దని వైసీపీ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఏం తేలుస్తాయి, ఉన్న అంశాలని దర్యాప్తు చేస్తారు. ఇప్పుడు ఎన్ఐఏ ఒక దర్యాప్తు సంస్థ, సిబిఐ ఒక దర్యాప్తు సంస్థ, రాష్ట్ర పోలీసు ఒక దర్యాప్తు సంస్థ, ఇట్లా అనేక దర్యాప్తు సంస్థలు ఉంటాయి. సిఆర్పిసి కింద అనేక సంస్థలు ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, ఎన్ఐఏకి ఇచ్చింది. ఎన్ఐఏ నార్మల్గా ఏ విషయాల్లో జోక్యం చేసుకుంటుంది, జాతీయ భద్రత సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకుంటుంది. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేసి తప్పేం లేదు. అది కూడా ఒక దర్యాప్తు సంస్థ. కానీ ఆ దర్యాప్తు సంస్థలు ఏదో కుట్రకోణం ఉందని చెప్పడం అనేది తప్పది. కేవలం ఒక ఉన్మాది చేసిన చర్య. దాన్ని ఖండిస్తున్నాం. అది పోలీసులు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు, అతను అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ కూడా వెంటనే విచారణ చేపట్టి దాన్ని త్వరగా ముగించమని విజ్ఞప్తి చేస్తాం. ఇది ఎన్ఐఏకి సంబంధించి ఈ కేసు దర్యాప్తును త్వరితగతిని తేల్చాలని, ఇందులో ఉన్న దోషులు ఎవరో వెంటనే తేల్చాలి అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ విప్ శాసన మండలిలో విప్ డొక్కా మాణిక్యవర ప్రసాద్ కోరుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు సంబంధించిన కేసుల విషయంలో కూడా 2 సంవత్సరాల విచారణ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చి జడ్జి ఇంకొకళ్ళు వినాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ప్రొసీడింగ్స్ అన్ని కూడా రికార్డ్ అయి ఉంటాయని చెప్పి ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.